అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే బెంగళూరుకి వచ్చాను. 18,000 శాలరీతో జాబ్ అయితే కొట్టాను. సో 18,000 శాలరీతో నేను ఎలా సేవ్ చేయాలి, ఎలా బతకాలి, ఎలా నేను రూమ్ని షేర్ చేసుకోవాలి, ఎంత రెంట్ అయితే నాకు యూజ్ అవుతుంది, రేపు ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పి నేనైతే ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎండ్ వరకు చూడండి, లైక్ చేయండి, అలాగే కట్ చేయకుండా మధ్యలో కట్ చేసి చూస్తారు. ఆ మధ్యలో కంటెంట్ అయితే అర్థం కాదు, ఫుల్గా చూడండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుంది. ఓకేనా? పీజీలో రెంట్ ఎక్కువ ఉంటుంది. సో రూమ్లో మీ ఫ్రెండ్స్తో ఉండండి. బెంగళూరులో పీజీ రెంట్ 12,000 తక్కువ ఉండదన్నమాట. అంత తక్కువ ఉన్న ఫెసిలిటీస్ బాగుండదు. 7,000 8,000లో కూడా సింగిల్ రూమ్ అయితే మీకు వస్తూ ఉంటుంది పీజీలో అయితే. సో సింగిల్ రూమ్ కన్నా మీకైతే తనిగా రెంట్ కొనడం చూసుకోండి. సింగిల్ రూమ్ 5,000 నుంచి ఉంటుందన్నమాట. సో రెంట్ తక్కువైనా అలాగే షేరింగ్ చేసుకోండి. 2 to 3 మెంబర్స్ ఉండేలాగా చూసుకోండి. సో అలాంటప్పుడు మీకు 18,000 శాలరీతో 2,500 మీకైతే రెంట్కి పెట్టేసుకోండి. సో 2 మెంబర్స్ ఉంటారా, 3 మెంబర్స్ ఉంటారా, అంతకన్నా ఎక్కువ ఉంటారా, అది మీ ఇష్టం. సో ఆ రేంజ్లో చూసుకోండి. సో మీకు ఫుడ్, గ్యాస్, గ్రోసరీస్కి ఇలా మీరైతే 3,000 ఎత్తి పెట్టుకోండి. సో ఇవన్నీ మీకు దాంతోనే సరిపోవాలి. గ్రోసరీస్ కానీ, కరెంట్ బిల్ కానీ, మొబైల్ బిల్ కానీ, అలాగే మీకు ఇంకేదైనా ఖర్చులున్నా పెట్రోల్ కానీ అలాగా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో 3,000లో మీరైతే చూసుకోండి. సో ఆ రేంజ్లోనే మీరు మంచిగా ఖర్చులన్నీ చూసుకున్నారనుకోండి, అంటే షేరింగ్ ఉంటుంది కాబట్టి మీకు అన్నీ తగ్గుతుంది. సో ఆ విధంగా చెప్తున్నాను. ఇంకొకరు వచ్చి కామెంట్ పెడతారనమాట, ఇప్పుడున్న రేట్లకి ఎవడమ్మా 3,000లో బతికేస్తున్నాడు అని చెప్పి. సో నేను షేరింగ్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది అనే మాత్రమే చెప్తున్నాను. సో మీకు ఇంకా ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇంకొంచెం తీసి కూడా మీరైతే మీ బడ్జెట్ని వేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి 5,000 సేవింగ్స్ పెట్టుకోండి. 10,000 ఇంటికి ఇస్తారా, లేదంటే ఎమర్జెన్సీ అవసరాలకు ఉంచుకుంటారా, లేదంటే మీరు ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు అయితే ఈ 18,000లో కూడా ఈ 3,000కి మీరైతే దాన్ని జోడించవచ్చు అనమాట. సో 5,000 ఎత్తుకుంటారా మీరు, అలాగా అంటే నేను ఓవరాల్గా చెప్పడం 18,000లో మీరు 5,000 సేవింగ్స్ చేయండి అని చెప్పి. సో మిగతా 15,000 మీకు ఇష్టం వచ్చినట్టు మీరైతే మీ అవసరాలను తగినట్టు మీరైతే పెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఖర్చులు అన్నీ ఉంటాయి కదా, మొబైల్ ఛార్జెస్ అని, వైఫైలని, చాలా వరకు ఉంటాయి అబ్బాయిల ఖర్చులు, ఈఎంఐలని కొన్ని పెట్టుకో ఉంటారు కాబట్టి. సో దానికైతే మీరు పెట్టేసుకోండి. ఓన్లీ 5,000 మాత్రమే మీరైతే సేవింగ్స్ చేయండి. ఓకేనా? క్లోత్స్ కానీ, పెట్రోల్ కానీ, కొంతమంది జిమ్కి వెళ్తూ ఉంటారు హెల్త్ ఫిట్నెస్ కోసం. సో అవి అలాంటివి మీరైతే ఖర్చులు పెట్టేసుకోండి. సో మీరు 5,000లో ఎలా చేస్తారు అంటే 5,000 ఎస్ఐపి చేసుకోండి, 1,000 రూపీస్ ఎస్ఐపి చేసుకోండి, ఇంకో 1,000 రూపీస్ ఆర్డీ చేసుకోండి. సో 3,000 ఉంటుంది కాబట్టి చిట్టి వేసుకోండి. మీకు నిజాయితీగా ఉన్న ఫ్రెండ్ దగ్గరనే చిట్టి అయితే వేయండి, లేదంటే గోల్డ్ చిట్టి కట్టి మీ అమ్మకి ఏదైనా కొనివ్వండి, లేదంటే మీ కాబోయే వైఫ్కి ఏదైనా కొనివ్వండి, లేదనుకోండి మీరే కూడా కొనుక్కోండి. ఓకేనా? సో 3,000లో ఇలా చిట్టి వేసుకున్నారనుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి టెన్షన్ ఉండదు. మీకు ఆ ఈఎంఐలు ఎక్కువ చేయకుండా తగ్గించుకుంటారు. సో స్టార్టింగ్ శాలరీ కాబట్టి మీరు ఇప్పటి నుంచే సేవింగ్స్ అనేది స్టార్ట్ చేస్తే మీకు రాబోయే వైఫ్ కూడా హ్యాపీగా ఉంటుంది. సో అలా చెప్తున్నాను. మీరైతే సేవింగ్స్లో మంచి నాలెడ్జ్ అయితే పెట్టుకోండి. సో ప్రతిదీ తెలుసుకోండి. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కటి మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఏమి తెలియనిది ఏమి ఉండదు. సో అలాగే చెప్తున్నాను. ప్రతి ఒక్కటి మీరు అన్నీ చూసుకొని మీ తాహతు బట్టి మీరైతే సేవింగ్స్ చేసుకొని మంచిగా యూస్ చేసుకోండి. ఓకేనా? లైఫ్ ఇన్సూరెన్స్ కూడా వేసి పెట్టుకోండి. పీపీఎఫ్ 1 year కూడా కట్టుకోండి. ఒకవేళ మీకు అమౌంట్ మిగులుతుంది అనుకుంటే పీపీఎఫ్ కట్టుకోండి. సో లేదంటే గోల్డ్ చిట్టి 1,000 రూపీస్ అయితే కూడా కట్టుకోండి. సో మంచిగా ఇలాంటి సేవింగ్స్ చేసుకున్నారనుకోండి, మీకు మంచిగా సేవింగ్స్ ఎక్కువ ఉంటాయి, మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లైఫ్ ఇన్సూరెన్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్కరు కట్టుకోండి. రేపు ఫ్యూచర్లో మీకు ఏదైనా అయితే మీ ఫ్యామిలీకి మంచి భరోసా అయితే ఉంటుంది ఫైనాన్షియల్ పరంగా. ఓకేనా? అనవసరమైన బంధాలకు పోకుండా లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పి వేస్ట్గా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం సేవింగ్స్ అయిన తర్వాతనే మీరైతే ఖర్చులకు వెళ్ళండి. ఓకేనా? అలాంటప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఖర్చులు చేసేసిన తర్వాత లాస్ట్ మంత్ ఎండ్కి 0 పెట్టుకోకుండా
సో ముందుగానే సేవింగ్స్ కానీ తీసి పెట్టేయండి. మీరు కమిట్మెంట్లు పెట్టుకోండి. ఎందుకంటే కమిట్మెంట్లు లేదంటే మనం కడతాంలే, పెట్టుకుందాంలే, అకౌంట్లోనే సేవ్ చేద్దాంలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో అలా కాకుండా మనీని మనీలాగా పెట్టేయకుండా డబ్బులు ఎక్కడ అవుతుందో అక్కడ పెట్టుకోండి. డబ్బులు అవడమే మన మనీ కూడా మన మీద వర్క్ చేసేలాగా పెట్టుకున్నారనుకోండి, మీకు మంచిగా యూజ్ అవుతుంది. లైఫ్ లాంగ్ హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ బతికేయచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఇంతకీ మీ శాలరీ ఎంత అనేది కూడా కామెంట్లో పెట్టండి. సో తెలుస్తుంది కదా నాకు కూడా, సో వీళ్ళు ఎలా సేవింగ్స్ చేస్తారు అని చెప్పి. సో మీ సేవింగ్స్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ రూపంలో చెప్పండి, మీరు ఎలా సేవ్ చేస్తారో అని చెప్పి. సో ఓకే, టేక్ కేర్, బాయ్.